ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఆర్బీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల మార్కెట్లో ఏ స్టాక్స్ పాజిటివ్గా ఉండొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఏ సెక్టర్ స్టాక్స్ పాజిటివ్గా ఉండొచ్చు చూద్దాం. మెయిన్గా చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ బాగా పాజిటివ్గా ఉండొచ్చు. బ్యాంకింగ్ సెక్టర్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా అన్ని పాజిటివ్గా ఉండొచ్చు. లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, ఈ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉండొచ్చు. అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా అన్ని పాజిటివ్గా ఉండొచ్చు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానీ ఇవి పాజిటివ్గా ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నిఫ్టీ ఆటో స్టాక్స్ కూడా పాజిటివ్గా ఉండొచ్చు. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల వెహికల్ కొనే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా పెరుగుతారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ అండ్ డీలర్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే లాస్ట్ 2 months నుంచి కూడా వెహికల్ బుకింగ్ అనేది 11% గ్రోత్ అయిందని చెప్తున్నారు. లాస్ట్ 2 months నుంచి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అని ఒక హోప్ తోటి మార్కెట్లో 2-wheeler అలాగే ట్రాక్టర్ సెగ్మెంట్లో బాగా గ్రోత్ అయిందని చెప్తున్నారు వీళ్ళు. ట్రాక్టర్ సెగ్మెంట్లో వచ్చే స్టాక్స్ చూసుకుంటే ఎస్కార్ట్స్, క్యూబోటా కానీ అలాగే విఎస్టీ టీలర్స్ అండ్ ట్రాక్టర్స్ ఉంది. 2-wheeler సెగ్మెంట్లో చూసుకుంటే ఏంటంటే టీవీఎస్ మోటార్ కానీ అలాగే M&M కానీ, ఐచర్ మోటార్స్, హీరో మోటార్ కార్పొరేషన్ కానీ ఈ స్టాక్స్ అనేది బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ రియాలిటీ స్టాక్స్ చూసుకుంటే కనుక బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల రియాలిటీ సెక్టర్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల కొత్తగా హౌసెస్ బై చేసే వాళ్ళు మార్కెట్లో బాగా పెరగచ్చు అని చెప్తున్నారు. వాటిల్లో ఉన్న స్టాక్స్ ఏంటంటే డిఎల్ఎఫ్ కానీ, మ్యాక్రోటెక్ డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అలాగే ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కానీ, ఒబ్రాయ్ రియాలిటీ కానీ ఈ కంపెనీ స్టాక్స్ అనేది రేపు మార్నింగ్ సెషన్లో బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఎఫ్ఎంసీజీ అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల రూరల్ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసాయి. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. మండే రోజు మార్కెట్ సెషన్లో కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ చూసుకుంటే బ్లూ స్టార్ కానీ, ఇథోస్ కానీ, అలాగే టీటీకే ప్రెస్టేజ్ స్టాక్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చూసుకుంటే నెస్లే కానీ, బ్రిటానియా కానీ ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ చూసుకుంటే రియాలిటీ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే దాంతో పాటు సంబంధించినటువంటి స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, ఏసీసీ, అంబుజా సిమెంట్, శ్రీ సిమెంట్ ఈ సిమెంట్ స్టాక్స్ కానీ, అలాగే స్టీల్ సెక్టర్లో కూడా టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, రియాలిటీ సెక్టార్కి సంబంధించినటువంటి దాని మీద డిపెండ్స్ అయినటువంటి అదర్ సెక్టర్స్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఇవి కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది ఏంటంటే నిఫ్టీ ఐటీ అనేది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల రూపీ అనేది కొంచెం వీక్ అయింది. డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఇండియన్ ఈ ఐటీ సెక్టర్ ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయింది కదా, ఫారెన్ యుఎస్ మీద. దానివల్ల ఐటీ సెక్టర్కి కొంచెం నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో ఆ కంపెనీస్ కూడా నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో, మోటార్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో 18-25% ఆఫ్ ద ప్రీమియమ్స్ హైక్ చేయాలనుకుంటుంది. దానివల్ల కూడా ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో స్టాక్స్ ఏదైతే పర్ఫామ్ చేసింటాయో లైక్ ఐసిఐసిఐ లాంబార్డ్ కానీ, గో డిజిట్ కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కానీ ఈ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు మండే మార్నింగ్ సెషన్లో. ఇవి కూడా ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పచ్చు సెక్టర్కి. అండ్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే గార్డెన్ షిప్ బిల్డింగ్ అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ కంపెనీస్తో కూడా మండే రోజు బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే కనుక నాటో కంట్రీస్, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి నాటో కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఆ కంట్రీస్ డిసైడ్ అయింది ఏంటంటే ఎవ్రీ కంట్రీ కూడా 5% ఆఫ్ ద జీడిపిలో 5% ఆఫ్ ద అమౌంట్ డిఫెన్స్ సెగ్మెంట్లోనే స్పెండ్ చేయాలనుకుంటున్నారు. దానివల్ల మన ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్కి ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్టాక్స్కి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ గార్డెనరీ షిప్ బిల్డింగ్కి అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్కి కాంట్రాక్ట్ వచ్చింది జర్మనీ బేస్డ్ కంపెనీస్తో. ఇవి కూడా మండే మార్నింగ్ సెషన్లో కొంచెం బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. గార్డెనరీ షిప్ బిల్డింగ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, అండ్ మాజిగాన్ డాక్ షిప్ బిల్డింగ్ కానీ ఈ కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.